నమస్తే నేను శాస్త్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో ఎన్నికల తర్వాత కొన్ని ప్లేసెస్లో అయితే దాడులు జరగడం మనం చూసాం. ముఖ్యంగా తిరుపతి కానీ, చంద్రగిరి కానీ, మాచర్ల కానీ, ఇంకా కొన్ని పాయకరావుపేట కానీ, ఈ ప్లేసెస్ అన్నిట్లో కూడా వైసీపీ నేతలంతా కూడా దాడులు నిర్వహించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను అయితే తీసుకురావడం జరిగింది అక్కడ ప్రజలకి. అయితే ఎన్నికలు అయిన తర్వాతనే ఇలాంటి దాడులకు పాల్పడ్డ వైసీపీ ఆఫ్టర్ రిజల్ట్స్ 4th తర్వాత ఇంకెలాంటి దాడులు నిర్వహిస్తుందో అని జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అయితే ఆలోచించడం మనం చూస్తూ ఉన్నాము. సో తీవ్రంగా వీటి మీద ఎలా అయినా మనం అడ్డుకట్ట వేయాల ప్రయత్నం చేస్తున్నాం అన్నట్టు ఒకవైపు వాళ్ళ పార్టీ వాళ్ళంతా కూడా ప్రయత్నిస్తున్నారు. మరి నిజంగానే దీనికి ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి, ఎటువంటి ప్రతిచర్యలు ఉండబోతున్నాయి, వీటి మీద మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి గొట్టిపాటి వంశీకృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. సో విన్నారు కదా, అప్పుడే ఎన్ని దాడులు జరిగినాయి. స్టిల్ ఇప్పటికీ కూడా జూన్ 19 వరకు కర్ఫ్యూ అయితే నడుస్తూ ఉంది కొన్ని ప్రాంతాల్లో. మామూలుగానే ఇప్పుడు మొన్న 13వ తేదీ జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో ప్రతి చోట కూడా రిగ్గింగ్ చేయాలని చాలా ట్రై చేసింది. పోలీస్ వ్యవస్థ కూడా ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డుకట్ట వేస్తూ జాగ్రత్తలు తీసుకుంది. బేసిక్గా మనం చూస్తే పులివెందుల్లో కూడా గతంలో ఎప్పుడూ కూడా రిగ్గింగ్ జరిగే చోట కూడా ఈసారి రిగ్గింగ్ జరగకుండా పోలీస్ వ్యవస్థ నిజంగా గట్టిగానే పనిచేసిందని చెప్పుకోవాలి. రేపు జూన్ 4వ తేదీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే టైంలో ఖచ్చితంగా అల్లర్లకు ప్రేరేపించి వాళ్ళ నాయకుల చేత కానీ అలా కొంచెం గందరగోళ వాతావరణం సృష్టించాలనేది వైసీపీ పక్కా ప్లాన్గా మాత్రం ఇప్పటికే ఇంటెలిజెన్స్ చెప్పింది. అందుకనే 19వ తేదీ వరకు ఈ కర్ఫ్యూ అయితే నిర్వహించాలని 144 సెక్షన్లు పెట్టాలని ఇప్పటికే నిర్ణయించింది ఎన్నికల సంఘం అయితే కానీ పోలీస్ వ్యవస్థ కానీ. ఈ టైంలో రాష్ట్రపతి పరిపాలన కూడా కావాలని డిమాండ్ చేయడం కూడా చూసాం. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత ఎప్పుడు వస్తుంది అంటే, తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఎప్పుడు వస్తుంది అంటే, ఒక డిజాస్ట్రస్ సిచ్యువేషన్ని మేనేజ్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అవసరమని మనం గతంలో కూడా చాలాసార్లు చూసాం. కానీ 4వ తేదీ తర్వాత మామూలుగా వాస్తవానికి 9వ తేదీ అలాగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనేది తెలుగుదేశం పార్టీ నిర్ణయంగా కూడా తెలుస్తుంది మామూలుగా. కానీ ఇటువంటి సిచ్యువేషన్ వస్తే ఇమీడియట్ యాక్షన్లోకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా 4వ తేదీ రిజల్ట్ రాగానే 6వ తేదీ ఎన్నికల కమిషన్కు సంబంధించిన ఈ వాతావరణం పోగానే మేబీ 6వ తేదీనే ఒకవేళ వీలైతే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా యాక్షన్లోకి దిగే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా ఆయన యాక్షన్లోకి వస్తే వీళ్ళు చేసే యాక్షన్ అన్నిటికీ ఖచ్చితంగా అడ్డుకట్ట వేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో ఎక్కడా కూడా ప్రజలు భయాందోళనకి పాల్పడాల్సిన పని లేదు. తెలుగుదేశం క్యాడర్ కూడా ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి విషయాల్ని ఖచ్చితంగా ఆయన కంట్రోల్లోకి తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి వైసీపీ చేసే కుయుక్తులకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకట్ట వేస్తారు. ఇప్పటికే పోలీసు వ్యవస్థ అంటే ఇంకొకటి, మాచర్లలో ఆల్రెడీ కొంతమంది బాంబుల దాడులు కానీ, ఆ కార్లను తగలబెట్టడం కానీ, కొన్ని రథాలను, మీ టీడీపీ రథాలను కూడా కాల్చడం కానీ మనం చూసాము. అయితే ఏప్రిల్ 4 తర్వాత కూడా బాంబు దాడులు ఎక్కువ అవుతాయి అనే వార్తలకి అంటే నిజమని మీకు అనిపిస్తుంది? ఖచ్చితంగా మాచర్ల కానీ రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఫ్యాక్షన్ని, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అనగదొక్కినటువంటి ఫ్యాక్షన్ భావజాలాన్ని ఇప్పుడు మళ్ళీ కొంచెం రేపిన పరిస్థితి కనపడతా ఉంది. ఎక్కడైతే మాచర్ల కానీ, నరసరావుపేట కానీ, తిరుపతి కానివ్వండి, పులివెందులు కానివ్వండి, ప్రతి చోట కూడా ఈ ఫ్యాక్షన్ భావాన్ని రేకెత్తించడం వల్ల ఖచ్చితంగా కొద్దిగా అల్లర్లు అయితే సృష్టించే అవకాశం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఎక్కడా కూడా ముందుకు దూకే పరిస్థితి లేదు. ఖచ్చితంగా గెలుస్తున్నాం, ఎందుకు మన ప్రభుత్వంలో చెడ్డ పేర్లు, మన మీద కేసులు అవసరం లేదు, ఖచ్చితంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేసే అరాచకాలని అవినీతిని ఎండగట్టాల్సిన అవసరం మనకుంది తెలుగుదేశం పార్టీ తరఫున. కాబట్టి మనం సంయమనం పాటిద్దామని చెప్పి మా క్యాడర్ ఎక్కడికక్కడ కూడా కాస్త సంయమనం పాటిస్తూ ఉంది. కానీ వీళ్ళు రెచ్చగొట్టే ధోరణి ఉంటే ఖచ్చితంగా మా వాళ్ళు తిరగబడతారు. ఆ తిరగబడడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మహా అంటే డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు. మా వాళ్ళు ప్రాణాలు పోతున్నా కానీ జై తెలుగుదేశం అని నినదించే అటువంటి క్యాడర్ మాకుంది తెలుగుదేశం పార్టీకి. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఈ హింసా రాజకీయాలని ఎప్పుడు కూడా ప్రోత్సహించదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 52 రోజుల పాటు జైల్లో ఉన్నప్పుడు కూడా మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా చిన్న బస్సును కూడా తగలబెట్టిన దాఖలాలు మీకు కనపడవు. ఎందుకంటే మా విధానం అది కాదు. క్రమశిక్షణ వాతావరణంలోది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా డిసిప్లిన్ గా ఉంటది. కాబట్టి 52 రోజులు మీరే గమనించండి. 52 రోజుల పాటు ఎవరైనా జైల్లో అక్రమంగా పెడితే, అన్యాయమైన కేసులతోటి, ఎటువంటి ప్రూఫ్ లేని కేసులతోటి పెడితే ఏ పార్టీ అయినా కూడా ఖచ్చితంగా మీరు గమనించండి. బీహార్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, హింసాపూరిత వాతావరణం అక్కడండి. కానీ మా దగ్గర కొవ్వొత్తులు వెలిగించారు కానీ, నిరసనతో ఏడ్చారు కానీ, బాధపడ్డారు కానీ ఒక్కరు కూడా బయటకు వచ్చి కనీసం చిన్న ఆటోను కూడా తగలబెట్టిన పరిస్థితి లేదు. ఎటువంటి పరిస్థితి సామరస్యంగా సంయమనం పాటిస్తా వెళ్ళిన పరిస్థితి. అంటే ప్రొటెస్ట్ అయితే చేశారు, ఇట్లా అరెస్ట్ చేసినందుకు అయితే కొద్దిగా ధర్నా చేశారు కానీ ఎక్కడ కూడా హింసాత్మకతలు ఎక్కడ కూడా లేవు. మేము ఎప్పుడు కూడా వాటిని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా అంతే. మేము కానీ ఖచ్చితంగా వాళ్ళు ఒక అడుగేస్తే మేము కనీసం ఒక అడుగు వేయకుండా చేతకానితనంతో అయితే ఖచ్చితంగా లేవు. కాబట్టి వైసీపీ వాళ్ళు మీ పని అయిపోయింది. 5 ఏళ్ల పాటు మీరు చేసిన అరాచకాలకి, అన్యాయాలకు, అవినీతికి ప్రజలు 13వ తేదీనే బుద్ధి చెప్పారు. ఈరోజు 80% ఓట్లు మీకు వ్యతిరేకంగా పడ్డాయి. మీరంటే అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఇటువంటి గొడవలు రేపి రాబోయే ప్రభుత్వాన్ని ముందుగానే ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేరు అనే విధంగా బయటికి ఒక మెసేజ్ని పంపించాలనే విధంగా మీరు ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా వచ్చే చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. గతంలో ఎటువంటి అణచివేత ధోరణి ఉండిందో మీకు తెలుసు. ఎటువంటి రౌడీలు కాదు, ఫ్యాక్షనిస్టులు కాదు, ఎవరినైనా కానీ ఆయన అణచివేయడంలో ఆయన దిట్ట. ఖచ్చితంగా ఈ విషయంలో ఏమాత్రం జంకేదే లేదు. తెలుగుదేశం పార్టీ 100కు 100% అధికారంలోకి రాబోతుంది. 150 సీట్లతోటి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాగానే కూటమి ఇండియా ప్రభుత్వం ఏర్పడబోతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యతాయుత వాతావరణంలోనే పనిచేస్తుందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. రైట్ అండి, థాంక్యూ. ఓకే.